హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం మరొక 3 రోజుల్లో ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10,000 చొప్పున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌లో నోటిఫికేషన్‌లు రావాలనుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో గత నెలలో కురిసిన వర్షాల కారణంగా అంటే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారాన్ని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలలో 15,812 ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ 15,812 ఎకరాలలో 15,246 మంది రైతులకు నష్టం జరిగినట్లు అధికారులైతే తేల్చడం జరిగింది. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10,000 చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,812 ఎకరాలకు గాను 15.81 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు, ఈ యొక్క పరిహారాన్ని వారం రోజుల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అందజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోతున్నట్లు ఎన్నికల కమిషనర్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని, ఎలక్షన్ కమిషనర్ నుంచి అనుమతి రాగానే పంట నష్ట పరిహారాన్ని ఈ వారంలో గానీ లేదా వచ్చే వారంలో రైతులకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి పంట నష్టపోయిన 10 జిల్లాలకు సంబంధించి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అతి తక్కువ సంగారెడ్డి జిల్లాలో 76 ఎకరాల్లో ఈ యొక్క పంట అనేది నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,812 ఎకరాల్లో 15,246 మంది రైతులకు 15.81 కోట్ల రూపాయలైతే జమ చేయడం జరుగుతుంది. ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10,000 చొప్పున జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.